శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో, యూట్యూబ్, మీడియా ఇటువంటి రంగాలలో సక్సెస్ సాధించాలి, మంచి పొజిషన్లో ఉండాలి, దాని వలన మనకి కెరీర్ ఉండాలి అని అనుకుంటే ఏ గ్రహాలు అనుకూలించాలి, ఏ భావాలు బలంగా ఉండాలి, ఏ గ్రహాలు ఏ భావాల్లో ఉంటే అటువంటి రంగాల్లో సక్సెస్ పొందుతాము అనే అంశాలు ఇప్పుడు చర్చించుకుందాం. సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, మీడియా, యూట్యూబ్ ఇటువంటి రంగాలలో సక్సెస్ సాధించాలి, మనకంటూ ఒక రికగ్నిషన్ ఉండాలి, ఫేమ్ ఉండాలి అని అనుకుంటూ ఉంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఖచ్చితంగా ఉండాలి. శుక్రుడు కళలకి అధిపతి, సృజనాత్మకతకు కారకుడు అవుతూ ఉంటాడు. నటనకు, సృజనాత్మకతకు, క్రియేటివిటీకి, సంగీతం, డ్యాన్స్, లలిత కళలు ఇవన్నిటికీ శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు ఒక సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్లామర్కి, స్క్రీన్ పై కనపడాలి, మేకప్ వేసుకోవాలి అంటే శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. డ్యాన్స్, మేకప్ వేసుకుని చేస్తూ ఉంటారు. ఇవన్నిటికీ శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అందంగా బట్టలు వేసుకోవడము ఇవన్నిటికీ శుక్రుడు కారకత్వం వహిస్తుంటారు. సో శుక్రుడు యొక్క అనుకూలత ఉంటే సినిమా రంగంలో సక్సెస్ అనేది వస్తుంది. అంతేకాకుండా రాహుగ్రహం కనుక బలంగా ఉంటే ఓవర్ నైట్లో స్టార్డమ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. రాహు బలంగా ఉంటే ఓవర్ నైట్లో మ్యాసివ్ సక్సెస్, స్టార్డమ్, ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేయడము, వాళ్ళకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడము, చాలామంది విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయంటే రాహు వలన కలుగుతూ ఉంటుంది. ఇది రాహు ఇస్తాడు ఇటువంటివన్నీ. అంతేకాకుండా నెక్స్ట్ బుధుడు ఎందుకు సినిమా రంగానికి, టీవీ రంగానికి, యూట్యూబ్ రంగానికి అని చెప్పుకుంటూ ఉంటామంటే కమ్యూనికేషన్ కారకుడు. ముందు మాట తీరు స్పష్టంగా ఉండాలి, సంగీతం ఉంది చాలా స్పష్టంగా పాడగలగాలి, డైలాగ్ డెలివరీ స్పష్టంగా చెప్పగలగాలి, కమ్యూనికేషన్ కారకుడు. సో బుధగ్రహం కనుక అనుకూలంగా ఉంటే సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ స్పష్టంగా ఉంటుంది. అంటే బుధుడు ఎటువంటి వానికి ఇస్తూ ఉంటాడంటే ఎక్కువగా న్యూస్ రీడర్స్, యాంకరింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. న్యూస్ రీడర్స్ అంటే ఏంటి? స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వార్తల్ని ప్రజెంట్ చేయాలి. సో న్యూస్ రీడింగ్కి బుధుడి యొక్క అనుకూలత చాలా బాగుండాలి. యాంకరింగ్ చాలా స్పష్టంగా మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, స్టేజ్ ఎక్కి చాలా స్పష్టంగా అక్కడ జరుగుతున్నటువంటి వేదికలో చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి యాంకరింగ్ అన్నది. సో బుధుడి యొక్క అనుకూలత బాగుంటే న్యూస్ రీడర్స్, యాంకరింగ్లో సక్సెస్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కనుక సక్సెస్ రావాలి అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, యూట్యూబ్ వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైనా సరే బుధుడి యొక్క అనుకూలత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బుధుడు తెలివితేటల కారకుడు. డైరెక్షన్ అంటే ఏంటంటే తెలివిగా ఆలోచించి ఎదుటి వాళ్ళకి స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పాలి. డైరెక్టర్ అన్నవారు స్పష్టంగా అభిప్రాయాలు చెప్పకపోతే నటించే వాళ్ళకి కూడా అర్థం కాదు ఏం నటించాలో. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్పష్టత అనేది ఉండాలంటే బుధుడి యొక్క అనుకూలత చాలా బాగుండాలి, అప్పుడు మంచి డైరెక్టర్స్ అవుతారు అని చెప్పొచ్చు. సో శుక్రుడు స్క్రీన్ పైన కనపడడానికి ఎక్కువగా కారకత్వం వహిస్తూ ఉంటే రాహు ఓవర్నై స్టార్డమ్, చంద్రుడు అనేటటువంటి గ్రహం కూడా అనుకూలంగా ఉండాలి. చంద్రుడు ఎందుకంటే ఊహాశక్తి, క్రియేటివిటీ ఈ రెండింటికి చంద్రకళలు అంటుంటే చంద్రుడు ఒకసారి వృద్ధి చెందుతూ ఉంటాడు, ఒక క్షీణ చెందుతూ ఉంటాడు. కళలు ఉంటాయి, కళలకు అధిపతి కూడా చంద్రుడు అవుతూ ఉంటాడు. అందుకే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీకి చంద్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే ఊహాశక్తికి, కల్పనకు కూడా చంద్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది ఊహించుకోవాలి. ముందు నువ్వు ఈ సన్నివేశంలో ఏడవాలి, నువ్వు ఈ సన్నివేశంలో నవ్వాలంటే వాళ్ళు ఊహించుకుంటూ ఉండాలి. ఆ ఊహించుకున్నది స్క్రీన్ పై కనిపించేలా చేసేది శుక్రుడు. ఊహాశక్తి కారకుడు చంద్రుడు అవుతూ ఉంటాడు. సో మంచి ఊహాశక్తి ఉండి దాన్ని స్క్రీన్ పై తీసుకురాగలిగే టాలెంట్ కూడా ఉండాలి, కాబట్టి చంద్రుడి యొక్క అనుకూలత కూడా ఉండాలి. సో ఓవరాల్గా సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, అంటే మీడియా, సినిమా, టీవీ, యూట్యూబ్ ఇలాంటివన్నీ ఏ ప్లాట్ఫామ్లో అయినా సక్సెస్ రావాలంటే శుక్రుడు, రాహువు, బుధుడు, చంద్రుల్లో అట్లీస్ట్ ఒక 3 గ్రహాల అనుకూలత ఉంటే ఏదో ఒక రంగంలో సక్సెస్ వస్తుంది. శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహువు వీళ్ళ అనుకూలత ఉంటే ఖచ్చితంగా ఈ రంగాల్లో టీవీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉంటే. మరి ఏ భావాల్లో ఉండాలి, అసలు ఏ భావాలు వీటికి ఎక్కువగా సపోర్టింగ్గా ఉంటాయంటే మొదటి భావం 5th హౌస్, సృజనాత్మకత, క్రియేటివిటీ. 5th హౌస్ చాలా బాగుండాలి. 5th హౌస్కి శుక్రుడు, బుధుడు,
లేదంటే చంద్రుడు రాహు కనెక్షన్ పడితే ఫిఫ్త్ హౌస్కి, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ రంగాల్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలు అక్కడ ఉంటే ఉన్న వాళ్ళందరికీ వస్తుందని చెప్పలేము, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫిఫ్త్ హౌస్లో కనుక శుక్రుడు, రాహువు, చంద్రుడు, బుధుడు లాంటి గ్రహాల యొక్క కనెక్షన్ పడితే ఇటువంటి ఫీల్డ్స్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సినిమాలకు వెళ్తూ ఉంటారు. సినిమా రంగంలో ఎక్కువగా రాణించాలంటే ఫిఫ్త్ హౌస్ బలంగా ఉండి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. లేదంటే టీవీలో కొంతవరకు ఓకే, కొంతవరకు పాపులర్ టీవీ ఛానల్స్లో నటించాలి అన్నా కూడా ఈ ఫిఫ్త్ హౌస్ యొక్క స్థానం బాగుండాలి. శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహు అనేది ఫిఫ్త్ హౌస్తో కనెక్షన్ పడి ఉంటే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ హౌస్. థర్డ్ హౌస్ ఎందుకు చూస్తామంటే ఫస్ట్ కరేజ్, ధైర్యం ఉండాలి. ఏవి చేయాలన్నా ఇటువంటివి ధైర్యం ఉండాలి. స్క్రీన్ పై కనపడాలన్నా, డైలాగ్ డెలివరీ చేయాలన్నా, నలుగురు ముందున్నా కూడా వాళ్ళు ధైర్యంగా నటన చేయగలగాలంటే ముందు థర్డ్ హౌస్ బలంగా ఉండాలి. దాంతో కాబట్టి థర్డ్ హౌస్ ఏం చూస్తుంటే మీడియా అండ్ కమ్యూనికేషన్, డిజిటల్, సోషల్ మీడియా ఇవన్నీ థర్డ్ హౌస్ నుంచి చూస్తాం. సో ఈ సీరియల్స్లో ఉండాలన్నా, యూట్యూబ్లో కనపడాలన్నా, వెబ్ సిరీస్లో ఉండాలన్నా, సోషల్ మీడియాలో రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ ఇవన్నీ చేయాలంటే థర్డ్ హౌస్ బలంగా ఉండాలి. థర్డ్ హౌస్ బలంగా ఉంటే యూట్యూబ్ రంగంలో కానీ, సోషల్ మీడియా రంగంలో కానీ, వెబ్ సిరీస్లో కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ సక్సెస్ సాధిస్తారు. అంటే థర్డ్ హౌస్ అనేది ఏంటంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటటువంటిది. సినిమా అన్నది ఒకసారి మొదలు పెడితే 1 year అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, కంప్లీట్ చేసి రిలీజ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. ఈ థర్డ్ హౌస్ అన్నది ఏంటంటే ఫాస్ట్గా అయిపోయేది. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యేటటువంటిది, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చాలా ఫాస్ట్గా అవుతాయి, ఫాస్ట్గా రిజల్ట్ వస్తూ ఉంటుంది. థర్డ్ హౌస్లో కనుక ఇలాంటి గ్రహాలు పడితే, కనెక్షన్ ఉంటే, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఇలాంటివి థర్డ్ హౌస్ కనెక్షన్ పడితే సోషల్ మీడియా రంగంలో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, వెబ్ సిరీస్లో కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వస్తారని చెప్పొచ్చు. అందులో సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా యాజ్ యూజువల్గా 10th హౌస్ బలంగా ఉండాలి. ఈ రెండు బలంగా ఉండి 10th హౌస్ బలంగా లేదనుకోండి, 10th హౌస్ పాడైతే అంత ఈజీగా సక్సెస్ రాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది 10th హౌస్ పాడైపోతే. సో 10th హౌస్లో కూడా బాగుంటే దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ కీర్తి ప్రతిష్టలుగా కన్వర్ట్ చేస్తుంది 10th హౌస్ బాగుంటే. థర్డ్ హౌస్ కావచ్చు, 5th హౌస్ బలంగా ఉండి 10th హౌస్కో కనెక్షన్ పడితే దానిలో వాళ్ళు చేసే కృషి కీర్తి ప్రతిష్టలుగా బయటికి వెళ్తుంది. ఏ రంగంలో అయినా సరే కీర్తి ప్రతిష్టలు సాధించగలుగుతారు. మంచి స్టేటస్ అనేది వస్తుంది, సోషల్ స్టేటస్, స్టార్డమ్, చరిస్మా ఇవన్నీ వస్తుంటే 10th హౌస్ బాగుంటాయి. ఇంకా 11th హౌస్. 11th హౌస్ అంటే ఏంటంటే మన కోరికల్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి హౌస్ అని ఒకటి, అంతేకాకుండా సోషల్ నెట్వర్కింగ్ అనేది కూడా చూసుకోవచ్చు. మన కోరికల్ని ఫుల్ఫిల్ చేసే హౌస్, సోషల్ నెట్వర్కింగ్ హౌస్, ఈ రెండు సినిమా రంగానికి ఉండాలి. సినిమా రంగం అంటే దాని నుంచి డబ్బులు రావాలి, లాభస్థానం కూడా చెప్తాం, డబ్బులు కూడా వస్తాయి, అదొకటి ఉంది. ఆ రెండే కాదు, ఒకటి కోరికల్ని ఫుల్ఫిల్ చేసేది, ఇంకోటి సోషల్ నెట్వర్కింగ్, ఇంకోటి డబ్బులు సంపాదించేటటువంటిది లాభస్థానము. సో ఈ మూడు ఉంటాయి. సో వీటికి కనుక ఏదైనా కనెక్షన్ పడితే నటన నుంచి వచ్చే ఆదాయాన్ని లాభాలుగా కన్వర్ట్ చేసుకోగలుగుతారు. సోషల్ నెట్వర్కింగ్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోయింగ్ ఉంటారు, అభిమానులు ఉంటారు చాలామంది. ఆ బలం బట్టి లక్షల్లోనూ, కోట్లలోనూ, వేలలోనూ అభిమానులు ఉంటారు. వాళ్ళు డిజైర్ సాటిస్ఫై అవుతుంటే నేను టీవీలో నటించాలి, టీవీలో కనపడాలి, సినిమాల్లో కనపడాలి, ఇలాంటి కోరికల్ని సాటిస్ఫై చేసేటటువంటిది. సో స్థానాలు చూసుకుంటే 5, 3, 10, 11 ఈ 4 స్థానాలు. గ్రహాలు ఏంటి? శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహు, ఈ 4 గ్రహాలు. భావాలు 3, 5, 10, 11 ఈ భావాలు. ఈ భావాలకి ఆ గ్రహాలకి కనుక కనెక్షన్ పడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీడియా ఇండస్ట్రీలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్స్లో కానీ, సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వీటిల్లో సక్సెస్ అవుతారు. అంటే ఎలా చెప్పాలంటే 5వ భావాధిపతికి 10, 11 హౌస్కి సంబంధం ఏర్పడితే, 5వ భావాధిపతికి 10th and 11th హౌసెస్కి సంబంధం బలంగా పడితే, దానికి శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహు లాంటి గ్రహాలతో సంబంధం పడితే సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ మంచి సక్సెస్. టీవీ అంటే ఎలా అంటే పెద్ద పెద్ద ఛానల్స్లో మంచి పాపులర్గా ఉండడం అనమాట. అలాంటి ఛానల్స్లో సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. 5వ భావాధిపతికి 10th and 11th సంబంధం పడితే. 3వ భావాధిపతికి 10th and 11th కనెక్షన్ పడితే, 3వ భావాధిపతికి 10th and 11th సక్సెస్ సంబంధం పడితే టీవీ రంగంలో, యూట్యూబ్ రంగంలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటి సోషల్ మీడియాలో కానీ సక్సెస్ లభిస్తుంది. 3వ భావాధిపతికి 10th and 11th పడి, అది శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహు ఉండి మంచి బలంగా ఉండాలి. నీచ పట్టకూడదు, కంబస్ట్ అవ్వకూడదు, అంటే అస్తంగత్వం చెందకూడదు, నీచ గ్రహంతో కలిసి ఉండకూడదు, పాడవకూడదు. ఇలా పాడవకుండా అన్ని బలంగా ఉంటే వాళ్ళు అనుకున్న రంగంలో, అంటే టీవీ కావచ్చు, మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ రంగాల్లో సక్సెస్ సాధిస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నారో సులభంగా జ్యోతిష్యం నేర్చుకోండి అనే బుక్ పీడిఎఫ్ రూపంలో తయారు చేయడం ఉందండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అయితే ఆ పీడిఎఫ్ని కొనుక్కోవచ్చండి. ఓం నమో నారాయణ.